Question number 5. Question number 5 ఏంటి, find the order and degree of x to the power of 1 by 2 into d2y by dx2 whole power 1 by 3 plus x dy by dx plus y is equal to 0. ఆర్డర్ అండ్ డిగ్రీ. సో దీన్ని ఏం చేయొచ్చు మనం, సొల్యూషన్ ఇదేంటి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1 by 2 d2y by dx2 whole power 1 by 3 plus x dy by dx plus y is equal to 0. దీన్ని x to the power of 1 by 2 d2y by dx2 whole power 1 by 3 is equal to minus of x dy by dx plus y తీసుకొచ్చేచ్చుగా. ఈ దీని ఇటువైపు తీసుకొచ్చిన తర్వాత దీనికి పవర్ ఎంత ఉన్నా, ఎక్స్కి ఎంత పవర్ ఉన్నా మనకు ప్రాబ్లం లేదు. దీని పవర్ మాత్రం ఫ్రాక్షన్ ఉండకూడదు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనం ఏం చేద్దాం, హోల్ క్యూబ్ చేయండి. దీన్ని హోల్ క్యూబ్ చేస్తే మొత్తాన్ని హోల్ క్యూబ్ చేయండి. చేస్తే ఏమవుతుంది, క్యూబింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇది 3/2 అవుతుంది ఎక్స్ టు ది పవర్ ఆఫ్, ఇది d2y by dx2 3 క్యాన్సిల్ అయిపోతాగా. ఇదేమవుతుంది మైనస్ ఎక్స్ dy by dx ప్లస్ y హోల్ క్యూబ్. ఇక్కడ హైయెస్ట్ ఆర్డర్ ఏముంది, ఆర్డర్ 2, దాని డిగ్రీ ఎంత ఉంది, 1 ఉంది. కాబట్టి ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 2, డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1. దీని పవర్ ఫ్రాక్షన్ ఉన్నా మనకు ప్రాబ్లం లేదు. ఇది కూడా ఫ్రాక్షన్ కాదు, ఇంటీజరే కాబట్టి దీని పవర్ కూడా ఇంటీజర్ అవుతుంది, నో ప్రాబ్లం. ఇక్కడ మన హైయెస్ట్ ఆర్డర్ ఇది డెరివేటివ్ ఏదైతే దీనివల్ల ఉంది, సెకండ్ ఆర్డర్. కాబట్టి సెకండ్ ఆర్డర్ ఆర్డర్ 2 అండ్ దాని పవర్ ఎంత 1 ఉంది కాబట్టి డిగ్రీ 1. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబరు 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి, క్వశ్చన్ నెంబర్ 6, find the order and degree of find the order and degree of d cube y by d cube y by dy cube whole power whole square minus 3 dy by dx whole square minus e power x is equal to 4. ఓకేనా, ఇది క్వశ్చన్. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, d cube y by dx cube whole square minus 3 dy by dx whole square minus e power x is equal to 4. ఇది సింపుల్ కదా, డైరెక్ట్గానే ఉంది. ఇది పవర్స్ అన్నీ కూడా ఇంటీజర్సే, నెగిటివ్ నెంబర్స్ లేవు, ఫ్రాక్షన్స్ లేవు, ఏం లేవు, డైరెక్ట్. ఇది ఆర్డర్ ఎంత, డైరెక్ట్గా థర్డ్ ఆర్డర్ డెరివేటివ్ ఇన్వాల్వ్ అయింది. అంటే ఆర్డర్ ఎంత, ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 3, దాని పవర్ ఎంత ఉంది 2, అంటే డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. క్లియర్. దీన్ని మనం మ్యానిపులేట్ చేయాల్సిన కూడా అవసరం కూడా లేదు. క్వశ్చన్ నెంబర్ 6 ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి, ఫైండ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ కరస్పాండింగ్ టు ఫైండ్ ది differential equation corresponding
Find the differential equation corresponding to y is equal to cx, y is equal to cx minus 2c square, where c is a parameter, where c is a parameter. Okay, find the differential equation corresponding to y is equal to cx minus 2c square, where c is the parameter. Solution lo solution ఇచ్చిందంటే y is equal to cx minus 2c square. c ఒకటే పారామీటర్, ఇక్కడ ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. పారామీటర్ ఒకటే ఉంది కాబట్టి ఆర్బిటరీ కాన్స్టెంట్ ఒకటే, c ఒకటే, కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x విత్ రెస్పెక్ట్ అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్ని ఉంటే అన్నిసార్లు మనం డిఫరెన్షియేట్ చేస్తాం కదా. సో ఇదేమవుతుంది, dy/dx ఈజ్ ఈక్వల్ టు c, 2c స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి c. ఓకేనా. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ c ఈజ్ ఈక్వల్ టు dy/dx ఇన్ 1/10 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఎందుకని మనకి ఫైనల్ ఆన్సర్లో ఆర్బిటరీ కాన్స్టెంట్ కనిపించకూడదు, ఉండకూడదు. అన్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ dy/dxలో కానీ xలో కానీ ఉండాలి. కాబట్టి c అంతా dy/dx x ఇంటూ dy/dx మైనస్ 2 ఇంటూ dy/dx హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. Form the differential equation corresponding to question number entadi 8. Form the differential equation corresponding to y is equal to a cos 3x, capital A cos 3x plus capital B sin 3x, where a and b are parameters. Where a and b are parameters. Parameters means arbitrary constants అన్నమాట. a and b are parameters. ఆర్బిటరీ కాన్స్టెంట్స్ రెండు ఉన్నాయంటే అర్థం ఏంటి, 2 టైమ్స్ మనం డిఫరెన్షియేట్ చేయాలని అర్థం. సొల్యూషన్లో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ A కాస్ 3x ప్లస్ క్యాపిటల్ B సైన్ 3x. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు x. Differentiate 1 with respect to x. ఏమవుతుంది, dy/dx ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ కాస్కి డిఫరెన్షియేషన్ అంతా మైనస్ సైన్ కాబట్టి మైనస్ సైన్ 3x 3a minus 3a sin 3x plus three b cos x. మళ్ళీ again differentiate with respect to x.
అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే d2y బై dx2 మైనస్ 9a cos 3x మైనస్ ఇది cos 3x, ఇదేమవుతుంది మళ్ళీ మైనస్ sin 3x అంటే ప్లస్ 9b sin 3x. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. మైనస్ 9b sin 3x, మైనస్ 9 కామన్ తీసామనుకోండి, ఇక్కడ మైనస్ 9 కామన్ తీస్తే a cos 3x ప్లస్ b sin 3x d2y బై dx2. ఇది నథింగ్ బట్ ఎంత మైనస్ 9, ఇది ఎంత వైఏగా y d2y బై dx2. ఇది దీంట్లో చూడండి ఆర్బిటరీ కాన్స్టెంట్స్ లేవు, ఫ్రీ ఫ్రమ్ ది ఆర్బిటరీ కాన్స్టెంట్స్ కాబట్టి d2y బై dx2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9y. దీన్నే ఇది ఆన్సర్ ఎలా రాయొచ్చు, లేదంటే d2y బై dx2 9y ఇటువైపు తీసుకొచ్చేస్తే ప్లస్ 9y ఈజ్ ఈక్వల్ టు 0 ఇలాగన్నా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఇది క్వశ్చన్ నెంబర్ 8.